మరి రియల్ ఎస్టేట్ ఇక్కడ జయ విలాసిని మరి 2వ వార్షికోత్సవాల గురించి ఆర్టిస్ట్ గారు ప్రస్తుతం చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? పేరు పని జబర్దస్త్ మూవీస్ అన్ని చూస్తుంటారు. ఈరోజు మా రాంబాబు గారు మాకు ఫ్యామిలీ మెంబర్ ఫస్ట్ ఓపెనింగ్ ఆఫీస్ ఓపెనింగ్ నుంచి నేనే దీనికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటూ ప్రతి ఓపెనింగ్కి ప్రతి దాన్ని కూడా వస్తున్నాను. ఈరోజు కూడా యాక్చువల్గా వేరే డబ్బింగ్ మా యూనియన్ 30 years సెలబ్రేషన్ ఉండే అడ్డుకోవాలి యాక్చువల్గా. అయినా కూడా ఫస్ట్ ఇది ఫ్యామిలీది కాబట్టి ఫస్ట్ నుంచి ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ మా అందరూ కూడా నన్ను ఎట్లంటే ఇక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చూస్తూ ఉంటారు. రాంబాబు గారు ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఆయన మంచి వ్యక్తి. మంచి వాళ్ళకి మంచి జరిగితే 100 మంది ఫుడ్ పెడతారు. అందుకనే ఇప్పుడు రాంబాబు గారు అన్న అంట, ఎందుకంటే సొంత బ్రదర్ కంటే ఎక్కువ కాబట్టి. అందుకనే ఆయన బాగుండాలి, ఆయన 10 మందికి గైడ్ చేయాలి, 1000 మందికి మార్గదర్శకంగా నిలవాలి. మా శక్తి కోరుకుంటూ మీ జబర్దస్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నేను మీ యాక్టర్ జీవన్ జబర్దస్త్. ఈరోజు జీవిడి గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ 2nd anniversary కార్యక్రమానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం జేవిడి గ్రూప్ వాళ్ళందరితో కూడా నాకు ఒక ఫ్యామిలీ రిలేషన్ అండ్ రాంబాబు అన్నతో. సో ఎవ్రీ టైం కూడా మనం పండగలకు వెళ్తామో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఏ ఫంక్షన్ అయినా కంపల్సరీ నన్ను ఫ్యామిలీ మెంబర్లాగా ఆహ్వానిస్తారు, నేను ఇక్కడికి వస్తాను. సో అండ్ ఈరోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నేను ఇక్కడికి రావడానికి కారణం ఒక మంచి నమ్మకమైన కష్టపడి వచ్చిన వ్యక్తి రాంబాబు అన్న. సో అందుకు మేమందరం తనకు సపోర్టివ్ ఉండే విధంగా ఇక్కడికి వస్తున్నాం. సో ఏదైనా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జేవిడిలో చేయడం సో చాలా మంచిది, ఉత్తమం అని చెప్పేసి నా ఫీలింగ్. మీకైతే రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ జేవిడి ప్రేక్షకులందరికీ అండ్ మా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఈ దీపావళి మీ అందరి జీవితాలు, మనందరి జీవితాలు వెలుగు నింపాలి, అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కోయినేని సత్యనారాయణ. జయ విలాసిని డెవలపర్స్ రాంబాబు గారి పాత్ర. మా రమేష్ గారు, రాంబాబు గారు ఈ సంస్థని ముందుకు నటించడానికి రాంబాబు గారికి ముందుగా ఉంటాం. తర్వాత ఈరోజు జరిగిన కార్యక్రమం ఏంటంటే మా జయ విలాసిని డెవలపర్స్ స్థాపించి రాంబాబు గారు స్థాపించి ఇది 2వ సంవత్సరం 2వ వార్షికోత్సవం జరిగింది. దీనికి గాన వచ్చిన కస్టమర్స్ కానివ్వండి, ఏజెంట్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అందరికీ ధన్యవాదాలు. అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు చెప్పేది ఏంటంటే ఈ ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా నమ్మకమైనది, సేఫ్, సెక్యూర్. దీని మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఉపయోగమే కానీ నష్టం ఉండదు. సో చూస్తూనే ఉన్నాం, కరోనా సమయంలో చాలా వరకు కూడా అన్ని రంగాలు కూడా వెనుకబడ్డాయి. కరోనా మరి లేదు, ఇక రాదు అంటే అంత ప్రభావం చూపట్లేదు అన్న కాడికి వచ్చి కూడా రియల్ ఎస్టేట్ భూమి మళ్ళీ పుంజుకుంది. సో చూస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ వెంచర్స్ వెళ్ళడం కానీ, నమ్మకమైన వెంచర్స్ కానీ. సో ఈరోజు మనకు మరి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సాగర్ ఎక్స్పోర్ట్ పక్కనే శ్రీ విలాసిని రియల్ ఎస్టేట్ మరి ఈరోజు మరి ఓపెనింగ్ కూడా చేయగలిగింది. మరి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ మనకు కె రాంబాబు గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. మరి 2వ సంవత్సరంగా మనకు కొనసాగుతున్నారు. ఇప్పటికే సినీ తారలందరూ కూడా నరేష్ కావచ్చు, చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు, ఫన్నీ కావచ్చు, జీవన్ కావచ్చు, మరి నమ్మకంగా ఇక్కడికి వచ్చి తన మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే చూసిన కస్టమర్స్ చాలామంది కూడా, ఏజెంట్లు కూడా, మార్కెటింగ్ ఏజెంట్లు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళ పార్ట్నర్స్ కూడా ఇక్కడ రమేష్ గారు లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారి మాటల్లోనే ఈ వెంచర్ గురించి తెలుసుకున్నాం. నమస్తే అండి. సో మొత్తం మేము చూస్తే రియల్ ఎస్టేట్ భూమిలో మరి రారాజుగా ముందుకు వెళ్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ ఓపెనింగ్ కార్యక్రమం? చాలా మంది వచ్చారు. చాలా సంతోషకరమైన రోజు. ఇది 2nd anniversary ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్. ఇక్కడ బ్రాంచ్ నిర్మించేటప్పుడు మంచి లాక్డౌన్లో మా మిత్రులు, నా పార్ట్నర్స్తో కలిసి సాహసం చేసినట్టే మేము. కానీ మమ్మల్ని అందరినీ కామెంట్ చేశారు, ఈ టైంలో కోవిడ్ ఆర్థిక అభివృద్ధి మొత్తం దెబ్బతినేది కదా, హైదరాబాద్లో అంతా బిజినెస్ ఎత్తేసిపోతున్నారు, మీరు ఈ టైంలో వెళ్ళి హైదరాబాద్లో బ్రాంచ్ లాంచ్ చేస్తున్నారు ఏమిటంటే, నేను మా మిత్రులకు మేము చర్చలు నడిచినాయి. అప్పుడు మాకు లాక్డౌన్ తర్వాత ఎక్కడ పడితే అక్కడ రెడ్ జోన్ నడుస్తున్నప్పుడు ఈ టైంలోనే మనం ల్యాండ్ కొంటే కస్టమర్కి న్యాయం చేయగలము, కస్టమర్కి మంచి గ్రోత్ ఇవ్వగలము, మంచి ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు అంతకుముందు రియల్ ఎస్టేట్ భూమి ఎక్కడ చూసినా ల్యాండ్ వాల్యూ చాలా పెరిగిపోయింది. ఈ లాక్డౌన్లో
బిజినెస్ బ్రేక్ అయింది కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ మనకు తక్కువలో దొరుకుతుంది. నెక్స్ట్ దాన్ని మనం కూడా కస్టమర్లకు దాన్ని తక్కువలో అందించు అనే ఒక మంచి ఆలోచనతో లాక్డౌన్లోనే సాహసం చేసి ఇక్కడ బ్రాంచ్ నిర్మాణం స్టార్ట్ అయింది. అట్నే 2019లో October 9 ఈ బ్రాంచ్ ఇనాగ్రేషన్. సో ఇది సెకండ్ యానివర్సరీ. 2020 October 9 ఇక్కడ బ్రాంచ్ ఇనాగ్రేషన్ జరిగింది. ఇది సెకండ్ యానివర్సరీ. బ్రాంచ్ సక్సెస్ రూట్లో అనుకున్నట్టుగా కస్టమర్లకు చూపించాము. ఈరోజు ప్రతి కస్టమర్ కూడా మా దగ్గర ప్లాట్ కొన్న కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదే కడతల్లో మనం చూసుకున్నట్టయితే మా బ్రాంచ్ ఇనాగ్రేషన్ చేసి మేము సైట్ లాంచింగ్ చేసినప్పటి నుంచి అక్కడ గజం 20,000 నుంచి 15,000 దాకా పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. అలాంటి రోజుల్లో మేము 85 నుంచి 95 వరకే పర్ స్క్వేర్ యార్డ్ ఇచ్చాం. మెయిన్ రోడ్ హైవే బేసింగ్ అది రికార్డ్. అక్కడ చాలామంది కస్టమర్ హవక్ అయ్యారు. అదే ఏరియాలో ప్రతి ప్రాజెక్ట్ ఎక్కడ చూసినా 15,000 18,000 అంటున్నారు. మీరు మాకు 9,000కే ప్లాట్ ఇచ్చారు పర్ స్క్వేర్ యార్డ్. ఈరోజు మాకు అది 18,000 అయింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబాలకు నిరుద్యోగ వృత్తిని కల్పించడమే మా లక్ష్యం. ఎక్కడో ఎన్ఆర్ఐ వచ్చి అతను ఒక ఇండస్ట్రీ పెట్టుకొని కోట్ల డబ్బులు సంపాదించి మన ఇండియా నుంచి పోయి అక్కడ కోట్ల డబ్బులు సంపాదించి దాన్ని మళ్ళీ మన ఇండియాలోనే సెక్యూరిటీ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి వస్తారు. అలాంటి కస్టమర్ల కన్నా మాకు మధ్యతరగతి కస్టమర్ అతను కష్టపడి రూపాయికి రూపాయి మెట్టి కట్టుకొని ఎంతో కష్టపడి ఆ రూపాయి మెట్టి కట్టిన నిలుపుతాడు. అతనికి ఆర్థిక వృత్తిని అతను పెట్టే రూపాయికి డబల్ రెట్టింపు ఇన్వెస్ట్మెంట్ చూపించే లక్ష్యంగా పెట్టుకునే మేము వెంచర్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు మా సక్సెస్ రూట్, మా మార్కెటింగ్ సక్సెస్ రూట్ కానీ మా కంపెనీ సక్సెస్ రూట్ కానీ ప్రతిదీ కూడా మా మధ్యతరగతి వాళ్ళకు ఆర్థిక వృత్తిని కల్పించడం, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1 yearలోనే డబల్ రెట్టింపు కావటం. ఇది ప్రతి ప్రాజెక్టు ఎక్కడ మాకు ఇంతవరకు 20 ప్రాజెక్ట్ ఖమ్మంలో పూర్తి చేశాము. హైదరాబాద్లో బ్రాంచ్ లాంచ్ చేశాము. హైదరాబాద్లో ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాము. ఫస్ట్ ప్రాజెక్టు కూడా గ్రాండ్ సక్సెస్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళాము. అలా సెకండ్ ప్రాజెక్టు కూడా మళ్ళీ దీన్ని గ్రాండ్గా సక్సెస్గా ముందుకు తీసుకుపోతాం. వెయిటింగ్ ద ఫస్ట్ కస్టమర్. ఫస్ట్ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టి కస్టమరే నెక్స్ట్ మన ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది సార్ ఎక్కడ అని చెప్పి వాళ్ళు అడగటం స్టార్ట్ చేశారు. అంటే కస్టమర్ ఎంత జెన్యున్గా మా దగ్గర బిజినెస్ ఉండాలా, వాళ్ళకి ఎంత మంచి గ్రోత్ వస్తే తిరిగి ఇదే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అది మీరు ఆలోచించాలి. ఆ విధంగా కస్టమర్లకు సక్సెస్ రూట్ని ఇస్తూ కంపెనీని ముందుకు తీసుకుపోతూ ఎంతోమంది ఉపాధ్యాయులకు ఉపాధి హామీని కల్పిస్తూ రోజుకు 2 బ్రాంచీలలో 100 మందికి నిత్య అన్నదానం భోజన కార్యక్రమాలు నడిపిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకుపోతున్నాము. ఇవాళ సెకండ్ యానివర్సరీ రోజు కూడా ప్రశంసలు కురిపించడం కారణం కూడా మేము చేసే సేవా కార్యక్రమాలు. ఎంతోమంది అనాథలకు కానీ నిరుద్యోగి స్టూడెంట్స్కు వాళ్ళకు ఎడ్యుకేషన్గా వాళ్ళని ముందుకు తీసుకుపోవటం, సపోర్ట్ ఉండి వాళ్ళకి ఆర్థిక తోడ్పాటుగా మేము నిలబడి వాళ్ళని సపోర్ట్ తీసుకుపోవటం. కొన్ని గ్రామాలలో వాటర్ లేని గ్రామాలలో వాళ్ళకు మంచినీటి వసతి లేని గ్రామాలలో వాటర్ ప్లాంట్ కట్టించిన గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలకు టెంపుల్స్ కట్టియటం. ఇలా జయవిలాసన్ అనేది ఒక బిజినెసే కాదు, ఒక ట్రస్ట్గా కూడా ముందుకు పోతుంది. కాబట్టి ఇవాళ మాకు పబ్లిక్లో ఇంత సక్సెస్ రూట్ ఉంది. మార్కెటింగ్ అన్ని కంపెనీలు మార్కెటింగ్ చేసుకోవడానికి కష్టపడాలి. మేము మార్కెటింగ్ కోసం బిజినెస్ చేయట్లేదండి. సక్సెస్ రూటు నిరుద్యోగులకు ఆర్థిక వృత్తిని ఇవ్వడం కోసమే మేము బిజినెస్గా దీన్ని ఇంకో 10 మందికి ఉపాధి హామీని ఇవ్వడానికే ఇది సంస్థ ఏర్పాటు చేశాము. ఒక విధంగా చెప్పుకోవాలంటే అండ్ సంస్థతో పాటు ట్రస్ట్ కూడా దీంట్లో నడిపిస్తున్నాం. కాబట్టి అంత సక్సెస్ రూట్గా పబ్లిక్లో ఈరోజు మాకు క్రేజ్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదండి మరి ఈ శ్రీ జయవిలాసిని మరి ఈరోజు సెకండ్ యానివర్సరీ జరుపుకున్న సందర్భంలో నమ్మకంతో ముందుకెళ్తున్నామని ఇక్కడ కస్టమర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా నమ్మకంతో మేము ఒక ఆనందదాయకంగా మరి చేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే మరి చాలా కొన్ని గ్రామాలలో నీటి లేని గ్రామాలను కూడా మేము ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నామని రాబోయే రోజుల్లో మరిన్ని వెంచర్స్ తోటి మేము ముందుకు వస్తామని తెలియజేశాను. చూస్తుండే బిజినెస్ మీ సురేష్ దండు.